మొసలి మొగలిని కట్టుకున్న తర్వాత ఇలా సన్నబడిపోయాను. అవునండి, నేను కొట్టుదాన్ని. నన్ను చేసుకున్నవారు ముసలివారు. పైగా ఏమంటే ముదికిరాడి అంటే వస్తారు. నాకు ఇలా ఉందండి నా బ్రతుకు. ఊళ్ళో అందరూ ఆడవాళ్ళు కూడా నన్ను ఏమంటున్నారో తెలుసండి. కలహం కొట్టాలి, కలహం కొట్టాలి, కలహం కొట్టాలి అని అందరూ నన్ను ఏడిపిస్తున్నారండి. కొట్టాలంటే నేనేం చేసేదండి? మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి. అదేమిటంటే మా పుట్టింటి వారు చాలా పెద్దవారండి. ఈయన దగ్గర ఎంత ఆస్తి ఉందని చెప్పి ఈ ముసలి వారికి ఇచ్చి నన్ను కట్టబెట్టారు. ఆయనకి చూస్తే 60, నాకు చూస్తే 30. ఎలా పుడతారండి పిల్లలు? ఎలా పుడతారండి? 60లో పిల్లలు పుట్టాలి అంటే ఎలా పుడతారండి? పిల్లలేరంటే నేనే చేశానండి. మా పుట్టింటి వల్ల జీవితాన్ని సర్వనాశనం చేసేసారు. ఏం చేయమంటారండి? ఒకరోజు నేను మా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి ఊర్లో ఆడవాళ్ళంతా కూడా నన్ను కరము గొడ్రాలు అని అడిపోసుకుంటున్నారండి. ఏదో విధంగా కష్టపడి ఒక పిల్లో ఒక పీచుకో కడతామండి రండి అని పిలిచారు అనుకోండి. ఆయన ఏం చేస్తారో తెలుసండి? ఆదికి మునిపే వెళ్ళి ఆరు బయట పడుకుంటారు. నేనేమో ఇంట్లో పడుకుంటాను. ఎలా పడతారండి పిల్లలు? ఎలా పడతారండి? పెట్టాలి. పిల్లలేరంటే నేనేం చేసేది? ఆయనకు చూస్తే 60, నాకు చూస్తే 30. పిల్లలు పట్టుకుంటే ఎలా పడతారండి? ఇలా ఏడ్చిందండి నా బ్రతుకు. ఈ ముసలి వాడిని కట్టుకున్న తర్వాత ఇలా ఉందండి నా జీవితం. ఊళ్ళో ఆడవాళ్ళతో కూడా అంటారు. ఆయన మూడు కాదు చరుడు చుట్టుపక్కల ఏమిటి? నా ఊసలు ఎప్పుడు ఉండలేరండి. కూర్చున్నా నా ఊసలే, నొచ్చున్నా నా ఊసలే, ఏం చేస్తున్నా నా ఊసలే. ఏం చేయమంటారండి? ఇలా ఏడ్చిందండి నా బ్రతుకు. ఏమండి మా ఆయనకి 60, మీకు 60. అది సంగతి. ఈయనకి 60 అని ముందుకు వచ్చాను. ఏం చేయమంటారండి? ఇలా ఏడ్చిందండి నా బ్రతుకు. ఉండండి 60లో ఇలాగే అవుతుంది. సరే కానీ ఈ ఉదయం అంగడికి వెళ్ళాడు కదా. ఇంట్లో చూస్తే కాయకూరలే ఎక్కడ తగలడ్డాడే ఎక్కడైనా నాలుగు కింద పడిపో అంటే ఇస్తే నాలుగు కింద పడిపోతుంది. సరే బాగానే ఉంది కానీ అక్కడికి వెళ్ళారు. ఇంట్లో చూస్తే కాయగూరలు లేవు. రేపు మీ గురువు గారి నాన్నగారికి తగ్గిన ఎవరు చచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు? ఒకసారి చూడండి. నేను ఎక్కువ చూశాను. ఏంటది? కాయగూరల మూట. కాయగూరలే కాయగూరలే. సరేగా నేనా నేను చెప్పిన వాడికి తెచ్చేసావు కదా, వెళ్ళి లోన్ పెట్టేసాయి. మా అమ్మగారు ఎప్పుడు లోనే పెట్టమంటే ఇంట్లో దొందర్దలు మార్చుకుంది. ఒరే కాయగూరలు ఎత్తే ఇక్కడ చిగిపోతాయి. ఒరే నాయనా కాయగూరలు ఎత్తైకు చిగిపోతాయి. ఏమిటది? కాయగూరల మూట. సరే కానీ అంగడి వీధికి వెళ్ళేటప్పుడు గురుగారు నువ్వు కలిసి వెళ్ళావు కదా నాయనా. వచ్చేటప్పుడు అక్కడ వచ్చావు గురుగారు ఏమి? ఏమిటైనా గురుగారు పోయారా నాయనా? గురుగారు పోయారా నాయనా? అయ్యో నేను ఎలా బ్రతకాలా నాయనా? ఈయన దగ్గర ఎంతో ఆస్తి ఉందని చెప్పి ముగ్గురు వాడికి చిన్న గడ్డ పెట్టారు. ఆయన అమ్మడు పెట్టలేదు, చూడలేదు, నేను పోయారు. ఎలా బ్రతకాలో ఏమిటో తెలియదు కదా నాయన. చక్కగా ఆబోతులు అంటాను నేను. ఏమండి మీరు ఏం చెప్తే చేస్తాను, కానీ గురువు గారు నేను చేయలేకపోతే చేయలేడు, కానీ అలా చేయగలనేమో. ఏమిటి గురువు గారు చేసేస్తావా? మీరు ఏం చెప్తే ఏం చేస్తావు? ఏంటి మీరు ఏ పని చెప్పినా చేస్తాను. ఏ పని చెప్పినా చేస్తావా? అవునండి. ఆయన పెరట్లో పప్పు నానబెట్టేసాను.
అదే బాగా నారిపోయింది 2 రూపాయలేనా ఆ పని ఇంకే పనే చెప్తారు అనుకున్నాను నేను. ఆ పని అయితే నేను ఎందుకు చేయలేను? ఎక్కడ రూపాయలు చెప్పండి. ఎక్కడ వెళ్తాడేంటి ఉం. మరి కరెక్ట్ రోల్ ఉంది కదా ఆ. ఆ 2 రూపాయలు ఆ రోజు అరిగిపోయింది. ఏంటి రోల్ అరిగిపోయింది? అవునండి. ఎక్కడైనా తిప్పి గొడ్డ అరిగిపోతుందా? రోల్ అరిగిపోవడం ఏమిటా? మనకు వంటకు పని లేదు, రోజు పని ఎక్కువ అందుకే మన రోజు అరిగిపోయింది. బాగుంది. ఆ. మరి మన పక్కన ఒక రోల్ కాస్త మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా ఏమిటది? ఈ రోజు? అంటే వాళ్ళు అడగలేదు, నేను ఇవ్వలేదు. మరి ఇప్పుడు మనం అడిగినా వాళ్ళు ఎవరు? పోనీ నేనేనా ఆ. పొప్పకే వచ్చింది. ఆ. నిక్షేపం లాంటి నా భర్త చచ్చిపోయిన తర్వాత ఆ. ఏం చేయమంటారా? ఏమన్నారండి? మంచి వాళ్ళకి అప్రోచ్ మాట్లాడకండి. గురుగారు అయిపోయారంటే నాకంటే వెనకైపోయారని చెప్పారు. అయిపోయారని చెప్పారు. ఒక్క ముందు చెప్పారు అవసరం చేస్తాను నేను. మీరు ఆ కట్ట కింద పడిస్తే ఏదైనా చెప్పగలరు. కట్ట కింద పడిస్తే నోరు ఆడదనైనా నాకు. ఆహా. సరే కానీ గురుగారు ఎందుకు చేతులు వెనపడిపోయారు? వచ్చి మీనత్తమ్మ గారి ఇంట్లో దిగారు. ఏమిటి ఆ సంధి చివరి మీద లక్ష్మికి వెళ్ళారా? అవునండి. దానికి వెళ్ళారు. వెళతారు. నాకు తెలుసు. మేము వెళ్ళినాడైతే ఒక్కనాడు ఏమండి ఇలా రండి. పెట్టుకుని మాట్లాడుకున్నామంటే పోసే కాదు నా అనిపిస్తుంది. నేను నీ దగ్గరికి రాలేనే, నేను కూర్చోలేనే. ఈయన దగ్గరికి వెళ్ళారు. ఈ గురువుని కట్టుకోకముందు ఎంత ఆనందంగా ఉండేదానని, ఆ రోజులలో ఎంత ఆనందంగా ఉండేదాన్ని. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, కూడా నువ్వు వెళ్ళావు కదనైనా. గురువు గారు దాని ఇంటిలోకి వెళ్ళి అక్కడ ఏం చేశారు చూసినట్టు చెప్తే రేపు గురువు గారి నాన్నగారికి చక్కగా బూరెలు, గారెలు, పాయసం, పప్పట్లు అన్ని వండి పెడతారు. నీకేది కావాలంటుంది. అక్కర్లేదు కానీ గురుగారు ఏం చేశారో తెలుసా? వెళ్ళే ముందు మంచి పని చేశారండి. ఏం చేశారో తెలుసా? ఏం చేశారైనా? దాసిని కొన్నారు. దాసిని కొని తీసుకురండి అన్నాను. తీసుకొచ్చినారా? ఏదైనా దాసి